హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో రోజంతా మెత్తగా ఉండే విధంగా చిన్న చిన్న టిప్స్తో రుమాలీ రోటీని చేయటం చూపిస్తున్నాను. ఏం లేదండి, రుమాలీ రోటీ అంటే మనం హ్యాండ్కీని మలిచి పట్టుకుంటాం కదా, ఆ విధంగా ఈ రోటీ కూడా మలిచి పట్టుకునేంత మెత్తగా ఉంటాయి. సో ఈ రోటీలోకి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి. చికెన్లోకైనా మటన్లోకైనా, అలాగే వెజ్ కర్రీస్ అయితే మష్రూమ్, పూల్ మఖానా, పన్నీర్ కర్రీలోకి చాలా బాగుంటుందండి. మన హోటల్స్లో అలాగే పెళ్ళిళ్ళలో తినే ఈ రుమాలీ రోటీని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్లేట్లోకి కప్పుతో 2 కప్పులు మైదా పిండిని వేస్తున్నాను. అయితే మొత్తం మైదా పిండి వద్దు అనుకుంటే సగం మైదా పిండి, సగం గోధుమ పిండిని తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని వేస్తున్నాను. డైరెక్ట్గా పంచదారనైనా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకోండి, లేకపోతే చెయ్యి కాలుతుంది. ఇలా బాయిల్ వాటర్ వేసి పిండిని కలపడం వలన రోటీస్ అయితే సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలిపి స్పూన్ని తీసేసి చేతితో బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇంకొద్దిగా ఇది లూజ్గా ఉందండి. ఇంకొక 1/2 కప్పు పిండిని వేసి కలుపుతున్నాను. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే సింపుల్ అండ్ కొత్త రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సెర్చ్ చేయండి. ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండి మీద ఒక క్లాత్ను వేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి కలిపి చిన్న ముద్దలుగా రోల్ చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి పెట్టి రోటీ చేస్తాం కాబట్టి చిన్న ముద్దలుగానే రోల్ చేసుకోండి. ఇలానే అన్ని ముద్దలను రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూరీ పీట మీద కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ చపాతీ కింద ఒత్తుకోవాలి. ఇలా చపాతీ కింద ఆయిల్ వేసైనా ఒత్తుకోవచ్చు. సో ఇలా చేసిన చపాతీని పక్కన ఉంచి ఇంకొక పిండి ముద్దను తీసుకొని చపాతీ కింద చేసుకోవాలి. ఇలా చేసిన చపాతీ మీద కొద్దిగా ఆయిల్ వేసి రాయాలి. ఇప్పుడు పొడిపిండిని తీసుకొని పైన వేసుకోవాలి. పిండిని వేసి ముందు చేసిన చపాతీని దీని మీద వేసి వీలైనంత పల్చగా చేసుకోవాలి. అస్సలు లావుగా ఉండకూడదు, చాలా పల్చగా చేసుకోవాలండి. అప్పుడే రోటీస్ మనకి సాఫ్ట్గా వస్తాయి. ఇలా చేసిన రోటీని బాగా హీట్ అయిన పెనం మీద వేసి అటు ఇటు తిప్పుతూ ఇలా నొక్కుతూ కాల్చుకోవాలి. అయితే హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ మీడియం హీట్లో కానీ వేయించుకున్నాము అంటే రోటీస్ అయితే గట్టిగా వస్తాయి. కాబట్టి హై ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. నేను ఆయిల్ ఏమీ వేయటం లేదు, ఆల్రెడీ లోపల ఆయిల్ వేసి చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇలా రోటీని నొక్కుతూ కాలుస్తున్నప్పుడే 2 రోటీస్ కింద విడిపోతాయి. బాగా పలుచగా చేస్తాం కాబట్టి లోపలి వరకు కూడా కుక్ అయిపోతాయి. రెండో వైపు కాల్చనవసరం లేదు. మైదాతో చేస్తున్నాం కదా, హెల్త్కి మంచిది కాదు అనుకుంటాము. కానీ మనం ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే చేసుకుంటాము. అటువంటప్పుడు పర్వాలేదండి. ఎప్పుడో ఒకసారి బయట హోటల్స్లో తినే బదులుగా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా చేసిన రోటీలన్నింటినీ ఒక ప్లేట్లో కానీ బాక్స్లో కానీ పెట్టి పైన క్లాత్ వేసి ఉంచాము అంటే సాయంత్రం వరకు కూడా సాఫ్ట్గానే ఉంటాయండి. ఇంకొక రోటీని కూడా చేసి చూపిస్తాను. ఇలా చపాతీ కింద చేసి దీనిపైన ఆయిల్ అప్లై చేసి పొడిపిండిని చల్లి పైన చపాతీని పెట్టి కొద్దిగా పొడిపిండిని చల్లి వీలైనంత పల్చగా చేసుకోవాలి.
ఇలా చేసిన రోటీని పేనం మీద వేసి కాల్చుకోవాలి. రోటీని కాల్చేటప్పుడు నొక్కుతూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇంతేనండి, ఇలానే మిగిలిన రోటీస్ అన్నింటినీ కూడా కాల్చుకోవాలి. అంతేనండి, రుమాలి రోటీ రెడీ. బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఈ రుమాలి రోటీస్ని చేసుకోవచ్చు. వీటిలోకి సైడ్ డిష్గా వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయి. ఈ రుమాలి రోటీని జర్నీస్లో కూడా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. పాడవకుండా 2 days అయినా సాఫ్ట్గా ఉంటాయి. జర్నీలోకి ప్యాక్ చేసుకునేటప్పుడు బాక్స్లో క్లాత్ కానీ టిష్యూ పేపర్ని కానీ పెట్టి రోటీస్ని పెట్టి పైన మళ్ళీ క్లాత్ కానీ టిష్యూని కానీ వేసుకున్నామంటే రోటీస్ సాఫ్ట్గా ఉంటాయండి. అలాగే పాడవకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ రుమాలి రోటీ ఎటువైపు హోల్డ్ చేస్తే అటువైపు హోల్డ్ అయ్యేంత సాఫ్ట్గా ఉంటాయి. ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. సో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.